దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకొని మనము ఆరాధన క్రమంలో ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచనము నుండి ఒక పెద్ద పేరాగ్రాఫ్ ఉంది. అందులోంచి ఒక మాట మనము చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచు బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తాను తెలుసుకొనుట యందును మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగమును మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగము చాలా పెద్ద పేరాగ్రాఫ్ ఉంది. కొన్ని మాటలు, కొన్ని తలంపులు, ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని మరి ఆశపడుతున్నాను. అనేకమైన సంగతులు, చాలా నిగూఢమైన సంగతులు, విస్తారమైన సంగతులు ఇందులో మరి నిగూఢం పరిచి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయితే ఒక మాట మీతో చెప్పుకోవాలని మరి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మీ మనోనేత్రములు వెలిగింపబడవలనని అంటున్నాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అంటున్నాడు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంతగా మనను తన సంఘమును ఎంత ప్రేమిస్తున్నాడు, తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడ కనబడతా ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, ఎంతో చెప్పుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ మనకు ఉన్న సమయం కొద్ది సమయంలోనే మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని చిత్తమైతే మళ్ళీ కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ముందు ఒక విషయాన్ని మనం చూసి సెలవు తీసుకుందాం. ఏంటంటే, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ? ఏమిటి ఆశ అంటే, తన సంఘము పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఎలాంటిది అంటే, మనమందరము దేవుని ప్రజలము, దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుడు మనను ఏ స్థానములో ఉంచాలో, ఏ మహిమలో ఉంచాలో
అని ఆయన ఆశపడుతున్నాడు, దాన్ని చూడగలిగిన మనోనేత్రాలు మనకు కావాలి. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఇంత అంత అని మనము చెప్పలేమండి. ఎంత ప్రేమించాడు ఆయన అంటే, 1వ అధ్యాయము 6వ వచనంలో సగములో మధ్యలో అంటాడు, జగతి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. జగతి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుని ఉన్న దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనము మహాకాశములు పట్టలేనంత ప్రేమ ఆయన ప్రేమ, వర్ణించలేని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, వివరించలేని ప్రేమ, కొలవలేని ప్రేమతో దేవుడు మనను ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ అన్నాడు మొట్టమొదటి. నిరీక్షణ గురించి చెప్తున్నా. పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ, ఆశ్చర్యము, మహిమైశ్వర్యం ఎట్టిదో అది మనం తెలుసుకోవాలంటున్నా. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, బలాతిశయము, క్రీస్తునందు బలాతిశయము, శక్తియు, మహిమయు ఆయన కనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు కనపరుస్తున్నాడు తండ్రి. తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కదా, ఆలోచన కలిగి ఉన్నాడు. తన ప్రజలు ఉండాల్సిన స్థానం, తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు భక్తుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది మనము తెలుసుకోవాలి. నిన్ను నన్ను మన అందరిని కూడా సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, దేవుని పిల్లలను, దేవుని ప్రజలను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం క్రీస్తును నమ్మినంత మాత్రాన సరిపోదు, రక్షణ పొందినంత మాత్రాన సరిపోదు. రక్షణ పొందినాము, యేసును నమ్మినాము, యేసు అంగీకరించాము, రక్షణ పొందినాము అని అక్కడికే ఆగిపోవడము దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాదు. దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలు తెలుసుకోవాలని దేవుని ఆశ. దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు ఏంటో తెలుసుకోవాలని దేవుని ఆశ. రక్షణ పొందినంత మాత్రాన అయిపోదు. రక్షణ పొందాము, అయిపోయింది, అంతవరకే అనడము అది దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనం ఏమై ఉన్నాము, మన స్థానం ఏంటో, మనమేంటో తెలుసుకోవాలి. ఈ లోకంలో మన స్థితి ఏంటి, పరలోకంలో మన స్థితి ఏంటి. మనం ఏమై ఉన్నాం, ఏం కాబోతున్నాం, మనకు దేవుడిచ్చిన
ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. పౌలుకున్న ఆశ, పౌలుకున్న భారం, రక్షణ పొందినాము సరిపోతుంది అక్కడికి ఆగిపోవాలని ఎవరు అనుకోవద్దు. రక్షణ పొందిన మనం, రక్షింపబడిన మనము దేవునిలో ఇంకా ఎంత ఎదగవలసి ఉన్నామో తెలుసుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకా మనం ఎంతగా దేవునిలో ముందుకు సాగాలో, ఎంతగా ముందుకు సాగాలో తెలుసుకోవాలని పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. దేవునిలో ఇంకా ఎంత ఎదగాలో, దేవునిలో ఇంకా ఎంత ఆశీర్వాదం ఉందో, దేవుడు మనల్ని ఎంతగా ఏ స్థానంలో పెట్టాడో, దేవుడు మనకి ఏ మహిమ ఇవ్వబోతున్నాడు, దేవుని బిడ్డల పట్ల దేవుని సంకల్పం ఎంత గొప్పదో తెలుసుకోవాలని చెప్పేసి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థన దేవుని బిడ్డలారా, మనము దేవునిలో మనము ముందుకెళ్ళవలసిన మరి అవసరత ఎంతైనా ఉంది. రక్షణ పొందేసి అక్కడికి ఆగిపోవడము మనకు ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత మనం ఇంకా ఎదగవలసిన ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఎదుగులోనికి, ఆ యొక్క అంతస్తులోనికి మనం రాకపోతే నష్టపోయేది మనమే అవుతాం. నష్టపోయేది మనమే. దేవుని బిడ్డలారా, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుచున్నటకు మీకు జ్ఞానము, ప్రత్యక్ష కలిగిన మనసు మీకు అనుగ్రహించాలి. దేవుని బిడ్డలారా, మనము ఎదగవలసిన అవసరం ఉంది. ఎదగాలి. అన్ని విషయాలు ఎదగాలని ఇదే పత్రిక చెప్తా ఉంది. 4వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము అన్నారు. క్రీస్తు విషయంలో, క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగాలి అని చెప్తా ఉన్నా. కనుక దేవుని బిడ్డలారా, ఎదగాలి. మనల్ని పిలిచాడు, మనం పిలిచినప్పుడు ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యం ఇచ్చాడు, ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. పిలిచిన దేవుడు ఆ పిలుపులో ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత నిరీక్షణ ఉందో అది మనం తెలుసుకోవాలి. గొప్పవారినైనను గనులైనను నేను పిలవలేదన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట మనకు కనబడతా ఉంది. చూడండి దయచేసి. 1వ అధ్యాయం 1 కొరింథీ 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములున్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ దినమున ఎంతోమందికి లేని భాగ్యం నీకు నాకు కలిగింది.
సార్వత్రిక సంఘానికి కలిగింది అంటే ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నేను పిలిచాడు, అందులో ఉన్న నిరీక్షణ, ఆయన పిలుపులో ఉన్న నిరీక్షణ, ఆయన పిలుపులో ఉన్న ఆశీర్వాదం, ఆయన పిలుపు ఎంత ఉన్నతమైనదో ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలని దేవుని ఆశ. నువ్వు తెలుసుకోవాలి. రక్షణ పొందాను అయిపోయింది అనుకోకూడదు. ఆయన పిలిచాడు కదా, ఆయన పిలుపులో ఎంత ఆశీర్వాదం ఉందో, ఆయన పిలుపులో ఎంత గొప్ప విషయం ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. ఆయన స్వాస్థ్యం ఎంత మహిమైశ్వర్యము కలిగినదో తెలుసుకోవాలి. ఆయన స్వాస్థ్యము, ఆయన పిల్లలము, ఆయనతో వారసులముగా ఆయన మనను చేసుకున్నాడు. ఆయన వారసులమైన మనం ఆయన వారసులంగా ఉన్నాం. ఆయన వారసులుగా మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన పిల్లలు మనము గనక ఆయన పిల్లలను ఆశీర్వాదం చాలా గొప్పది. ఈనాడు మనము గ్రహించవలసిన విషయం, ఆయన స్వాస్థ్యమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన వారసులమై ఉన్నాం. ఆయన పిల్లలము గనక ఆయన పిల్లలు ఉన్న ఆశీర్వాదము, వారసత్వం మనకు వస్తుందని మనం గ్రహించాలి. నిరీక్షణ గురించి తెలుసుకోవాలి. రెండవది, ఆయన వారసత్వం మనం పొందుతున్నామని మనం తెలుసుకోవాలి. ఆయన వారసత్వం మనం పొందుతున్నాం. మూడవదిగా, ఆయన బలాతిశయమును అన్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. దేవుడిని బలాతిశయము మనం తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం తెలుసుకోవాలి. ఒక మాట అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేపాడు. యేసుక్రీస్తును, చనిపోయిన క్రీస్తును తిరిగి దేవుడు లేపాడు. క్రీస్తును తిరిగి లేపాడు చూడండి, అది దేవుడు చేసిన కార్యం. క్రీస్తును చనిపోయి తిరిగి లేపుట్లో దేవుని ఎంత ఉన్నతమైన ఆలోచన ఉందో. యేసుక్రీస్తుని తిరిగి లేపడంలో దేవునికి ఉన్న ఉద్దేశం, క్రీస్తును ఎందుకు చనిపోయేటట్టుగా దేవుడు మనకు అనుగ్రహించాడు, చనిపోయిన క్రీస్తుని ఎందుకు లేపాడు, క్రీస్తు ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు ఎలా జరిగించాడు దేవుడు. క్రీస్తు చేసిన గొప్ప అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. క్రీస్తు ద్వారా జరిగించిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు క్రీస్తు ద్వారా విశ్వాన్ని నిర్మించాడు, లోకాలను సృష్టించాడు. క్రీస్తు ద్వారా సమస్తమును కలిగించాడు. క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు చేశాడు, సూర్యకార్యాలు చేశాడు. క్రీస్తు ద్వారా మరణమును జయించి లేచినట్లుగా చేశాడు. మరణాన్ని యొక్క ముళ్ళును విరిచాడు. క్రీస్తు లేకపోతే చరిత్రనే లేకుండా పోతుంది. చరిత్ర పురుషుడిగా క్రీస్తు నిలబెట్టాడు.
ఎన్ని కార్యాలు క్రీస్తు ద్వారా దేవుడు చేయించాడు. క్రీస్తు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు అన్నిగా ఎన్ని రోజులైనా క్రీస్తు చరిత్ర చెప్పుకోదలసిన గొప్ప చరిత్ర యేసుక్రీస్తు ప్రభువు. ఇంత గొప్ప కార్యాలు దేవుడు క్రీస్తు ద్వారా ఎందుకు చేయించాడో తెలుసా? నువ్వు తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం తెలుసుకోవాలి. క్రీస్తు ద్వారా ఎన్ని బల ప్రభావాలు దేవుడు చూపించాడో అవన్నీ నువ్వు తెలుసుకోవాలి సంగమా. క్రీస్తులో నీ పిలుపెట్టిదో తెలుసుకో. క్రీస్తులో నీకున్న వారసత్వం ఎలాంటిదో తెలుసుకో. క్రీస్తు ద్వారా ఎంత బలమైన శూర కార్యాలు దేవుడు చేయించాడో నువ్వు తెలుసుకో. రక్షణ పొందినంత మాత్రాన కాదు. రక్షణ పొందాను అక్కడితో నా పని అయిపోయింది అనుకోవడము అది విశ్వాస జీవితం కాదు. రక్షణ పొందిన నీవు దేవుడు నీ పట్ల ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడో తెలుసుకోవాలి. దేవుడు నీ పట్ల చేయడానికి నిన్నే స్థానములలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికోసము క్రీస్తు ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో తెలుసుకోవాలి. క్రీస్తు ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే మనకేం కావాలి తెలుసా? వెలిగింపబడిన నేత్రాలు కావాలి. వెలిగింపబడిన మనోనేత్రాలు మనకు కావాలి. అలా తెలుసుకోవాలంటే మీకు జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి. జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు కలిగిన వారే దేవుని మహిమను చూస్తారు, దేవుని శక్తిని చూస్తారు. జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు ఎవరికి ఉంటుందో వారికి దేవుడు అర్థమవుతాడు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు ఎవరికి ఉంటుందో వారికి క్రీస్తు ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అర్థమవుతుంది. క్రీస్తు ద్వారా సంఘమును ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. క్రీస్తు ద్వారా తన సంఘమును ఏ స్థానం ఉంచబోతున్నాడో అర్థమవుతుంది. క్రీస్తు నీకు శిరస్సుని అర్థమవుతుంది. క్రీస్తు నీకు శిరస్సుని అర్థమవుతుంది. క్రీస్తు నీ భర్త అని అర్థమవుతుంది. క్రీస్తే నీ సర్వస్వం అని అర్థమవుతుంది. రేపు మహిమలో తన పక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడని నీకు అర్థమవుతుంది. రాబోయే కాలంలో, రాబోయే యుగాలలో నువ్వే స్థానంలో ఉండబోతున్నావో అర్థమవుతుంది. ఇవన్నీ నీకు తెలియాలంటే జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు నీకు రావాలి. జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు రావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మీకు జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసు కూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. పౌలు విజ్ఞాపన చేస్తున్నాడు. ఓ సంగమా, మీ కనులు మోయబడ్డాయి, మీ కనులు తెరవబడాలి. దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడో తెలుసుకో. ఎంత వారసత్వం నీకు ఇస్తున్నాడో తెలుసుకో. నీకోసం ఎన్ని బల ప్రభావములు నీ ఎడల కనపరిచాడో దేవుడు తెలుసుకో. నీ ఎడల చేయబోతున్న కార్యములను క్రీస్తు ద్వారా ఇలా జరిగించాడో తెలుసుకో. ఇలా తెలుసుకోవడానికి నీ కన్నులు తెరవబడునుగాక, ప్రత్యక్ష కలిగిన మనసు నీకు వచ్చునుగాక రావాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మనం ఎంత భాగ్యవంతులము ఈ దినమున మనం గమనించాలండి. దేవుని పిల్లలమైన మనం చాలా భాగ్యవంతులం, అదృష్టవంతులమండి. అంత గొప్ప మహిమను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. నన్ను పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన పిలుపులో ఎంత ఆశీర్వాదం ఉంది. నన్ను ఎంతగా దీవించాడు. ఏ పిలుపుతో పిలిచాడు, ఏ వారసత్వం నాకు ఇవ్వబోతున్నాడు, నా పట్ల ఎన్ని
గొప్ప కార్యాలు, శూర కార్యాలు, బల ప్రభావం నాయుడు నా కోసము క్రీస్తు ద్వారా జరిగించాడు. దేవుడు ఎంతగా జరిగించాడో చూడండి. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. నా కోసమే కదా ఇంత చేశాడు దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, మనము ఏదో ఒక స్థాయిలో ఆగిపోవడం దేవుని చిత్తం కాదు. ఇంకా 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 మనం చాలా దేవుని కోసం దినదినం తెలుసుకోవాలని, దేవుని ఎదగాలని దేవుని ఆశ, దేవుని చిత్తమై ఉన్నది. కనుక దేవుని బిడ్డారా, ఈనాడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ఉన్నత స్థానంలో మనం నిలబెట్టబోతున్నాడు. కనుక దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న నిరీక్షణను మనం తెలుసుకుంటూ, దేవుడిస్తున్న వారసత్వంలో ఎంత భాగస్వాములము, మనకెంత వారసత్వం ఉందో, దేవుడు మనని ఎంత ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన వారసులుగా చూస్తున్నాడో తెలుసుకోవాలి. మన పట్ల దేవుడు ఎంత బల ప్రభావం కలిగిన కార్యాలు దేవుడు క్రీస్తు ద్వారా జరిగించాడో దేవుడు మనం తెలుసుకొని దేవుని మహిమపరిచి మన ఆత్మీయ స్థితి మనము ఎదిగే స్థితిలో మనం ఉండాలి, ఫలించే స్థితిలో ఉండాలి. దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. 16వ వచనం అంటాడు, మీ విషయములో మానక దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు. మనము దేవుని స్తుతించు వారంగా, ఆరాధించు వారంగా ఉండాలి. దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఆశీర్వాదము మనం తెలుసుకొని దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడని మనం మర్చిపోవద్దు. దేవుడు గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చాడని మనం మర్చిపోవద్దు. మనం ఆశీర్వించబడిన వారమని మర్చిపోవద్దు. ఇలాంటి కృప దేవుడు మనకు ఇచ్చిన దాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము ఇంకా దేవుని కోసము నమ్మకస్తులుగా బ్రతికి, దేవుని సాక్షులుగా బ్రతికి, దేవుని కోసము సాక్షులుగా నమ్మకస్తులుగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నా ప్రభువా, మరి నాయన ఇంతవరకు నాయన నీ వాక్యం చేత నాయన ప్రభువా నాయన మాతో మాట్లాడేందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఈ వాక్యం అందరిలో మాలో వారందరూ ఫలింపజేసి తల్లి నీకు స్తోత్రాలు, నేను స్తుతించి ఆరాధించి అయ్యా వారికి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రవర్తన. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారునికి సన్నిధి కూడి మనకు భూలోకమందు సకల భక్త కూడికి సదాకాలంతో ఆమేన్ ఆమేన్.